మనం ఇప్పుడు అరకు నుండి బుర్ర గృహాల వరకు రోడ్డు మార్గం ద్వారా మనం వెహికల్లో వస్తూ ఉన్నాం. అరకు నుండి ఇది గాలికొండ వ్యూ పాయింట్ వరకు సుమారు 18 కిలోమీటర్లు ఉంటుంది. మనకి 40 నిమిషాల పైన టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డు, వెహికల్స్ కూడా ఫుల్గా ఉంటాయి కాబట్టి మనకి అంత టైం పడుతుంది. ఇప్పుడు మనం గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకున్నాం. వ్యూ పాయింట్ నుంచి ఇప్పుడు మనం ఆ లొకేషన్ని చూడబోతా ఉన్నాం. చూసారుగా, ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఇది చూసారుగా, వెహికల్స్ కూడా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చాలా వెహికల్స్ అరకు నుండి వెళ్తూ ఇక్కడ ఆగుతారు. ఇక్కడ బొంగు చికెన్ ఫేమస్, మీకు కనిపిస్తుంది కదా, ఇది బొంగు చికెన్. తర్వాత ఇంకొకటి ఆ సీకలో గుచ్చి కాలుస్తూ ఉంటారు, బొంగు చికెన్. ఇది ఇక్కడ బొంగు చికెన్కి చాలా ఫేమస్, కాకపోతే మనం టేస్ట్ చేయలేదు. ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఇది చాలా ఎత్తైన ప్రదేశము. దీన్ని గాలికొండ అని అంటారు. దీని ఎత్తు 5,000 అడుగులు, అంటే సుమారు 1,500 మీటర్ల ఎత్తు అన్నమాట. ఇక్కడ వర్షపాతం కూడా చాలా ఉంటుందంట. చాలా ఎత్తైన కొండ ఇది. అక్కడ మనకు వెహికల్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ నుండి మనం ఇప్పుడు కాఫీ తోటల వరకు మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. చూసారుగా ఎంత హైట్లో ఉందో ఈ కొండ. ఆ వెహికల్స్ కనపడే దగ్గర నుంచి మనము ఇప్పుడు వెళ్ళాలి. మనం ఎక్కడికి? కాఫీ తోటల వరకు వెళ్ళి అక్కడ నుండి మనం బుర్ర గృహాల వరకు వెళ్ళాలి. ఇక్కడ నుండి మనకి కాఫీ తోటలు 2.5 కిలోమీటర్లు. మనకి ఇక్కడ కాఫీ తోటల దగ్గరకు వచ్చేసాం మనం. ఇవి మొత్తం కాఫీ తోటలు. ఈ గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ఇక్కడ గిరిజనుల చేత ఈ కాఫీ తోటలు వేసి డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ఈ కాఫీ పంటలు ఇక్కడ ఫేమస్. దాదాపు ఈ కాఫీ తోటలు 1,00,000 ఎకరాల్లో ఆల్రెడీ సాగవుతుందట. ఈ ఐటీడీఏ ద్వారా, గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా కలిపి ఇక్కడ ఈ కాఫీ తోటల్ని పెంచడం జరుగుతుంది. ఇవి గిరిజనులకి ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున వారికి ఇచ్చి, వారి ద్వారా ఈ ఉత్పత్తి మళ్ళీ ప్రభుత్వం తీసుకొని అక్కడ నుండి వీటిని అమ్మటం జరుగుతుందట. ఇక్కడ కాఫీ తోటలు చాలా ఫేమస్ అంట. కాఫీ కూడా ఇక్కడ గింజలతో తయారైన కాఫీ చాలా టేస్టీగా ఉంటుందని పర్యాటకులందరూ కూడా ఇక్కడ ఆగి కాఫీ తాగి కాఫీ తోటలు చూసి వెళ్తూ ఉంటారు. ఈ కాఫీ కాయలు కూడా మన వేపకాయల టైపు
ఉంటాయి. దాంట్లో అవి గింజల ద్వారా టీ తయారు చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా మీకు, అవి కాఫీ కాయలు. వీటిని అనంతగిరి కొండలని కూడా అంటారు. ఇవి చాలా హైట్లో ఉంటాయి. ఇంత హైట్లో కూడా ఈ కొండల మీద ఈ కాఫీ తోటలు పర్యాటకులను చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. చాలా చూడముచ్చటగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి కాఫీ తోటలు చూసి కాఫీ తాగి వెళ్తూ ఉంటారు. కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఇక్కడ కాఫీ టేస్ట్ చూసి వెళ్దాం. ఇక్కడ గిరిజనులు వారు అక్కడ పండించిన కాఫీ పౌడర్ కాదు, కాఫీ కాయలు అయితే అవి మీ ప్యాకెట్స్ ద్వారా చాలా ఒక 2-3 రకాల కాఫీ గింజలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. చాలా బాగుంటాయి అవి. ఇక్కడ మనం కూడా కాఫీ తాగి టేస్ట్ చూద్దాం. అరకు కాఫీ చాలా బాగుంటుందని ఇక్కడ గింజలు కూడా చాలా ఫేమస్ అంట. అరకు కాఫీ గింజలు చాలా ఫేమస్ అంట. ఆరోగ్యానికి కూడా మంచిది అని ఇక్కడ గిరిజనులు చెప్పడం జరిగింది మనకి. ఇది విదేశాల్లో కూడా ఈ అరకు కాఫీ గింజలకి మంచి డిమాండ్ కూడా ఉందంట. ఇక్కడ మనం కాఫీ తాగి ఇవన్నీ చూడటం జరిగింది. అరకు నుండి ఈ ఘాట్ రోడ్ ఇక్కడ వరకు చూడటానికి చాలా అందంగా, మధ్య మధ్య గుట్టల మధ్య చాలా బాగుంటుంది.